సాంగ్ ఎలా అనిపించింది అన్న విశ్వాంబర? చాలా బాగుంది. నాకైతే గూజ్ బంప్స్ వచ్చాయి. చిరంజీవి అంటే అందరూ తెలుసు. చిరంజీవి ఇస్ ద ఎపిటమ్ ఆఫ్ నటరాజ. నటరాజుని మించిన నటరాజు చిరంజీవి. చిన్నప్పటి నుండి ఆయన డ్యాన్సులు చూస్తూ పెరిగాను. నా చిన్నప్పుడు ముగ్గురు ఇండియాలో సూపర్ స్టార్స్ డాన్సింగ్లో. ఫస్ట్ నెంబర్ 1 మన తెలుగు ఇండస్ట్రీ నుండి చిరంజీవి, నెంబర్ 2 మిథున్ చక్రవర్తి బెంగాలీ, అలాగే గోవింద హిందీ నెంబర్ 3 అనమాట. చిరంజీవి గారు నిజంగా మన తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం ఆయన. అందుకే ఆయనకి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. పద్మభూషణ్, పద్మవిభూషణ్, అలాగే గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డు. మా చిన్నప్పుడు ఆయన లాస్ ఏంజల్స్ కూడా వెళ్ళారు. ఆయన ఆస్కార్ అవార్డులకి చీఫ్ గెస్ట్గా వెళ్ళారు. ఆయన ఒక శిఖరం అనమాట. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కోసం ఎంత చెప్పినా తక్కువే. ఆయనకు కూడా రాని అవార్డు లేదు. నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డు, నేషనల్ అవార్డు, పద్మశ్రీ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు, ఆస్కార్ అవార్డు, ప్రపంచంలోనే అతిపెద్ద అవార్డు, నెంబర్ 1 అవార్డు సినిమా రంగంలో. సో అన్ని అవార్డులు కొల్లగొట్టాడు ఆయన. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో గతంలో గారానం కూడా అందరం చూసాం మనం. చాలా సినిమాలు వచ్చాయి, ఆపద్ బంధుడు, ఇవన్నీ. వాటికి మించి ఉంటుందని మ్యూజిక్ నేను అనుకుంటున్నాను. సీనియర్ హీరోలకు టైం అయిపోయిందని చాలామంది పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తారు. కాదు, ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. మొన్ననే వెంకటేష్ సినిమా 300 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమా కూడా 500 కోట్లు కొల్లగొడుతుందని నేనైతే ఆశిస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అన్నయ్య, చిరంజీవి అన్నయ్య. థ్యాంక్ యూ.